పైన కూడా మనం లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒక సైంటిఫిక్ స్టడీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన గూగుల్ వాళ్ళతో కూడా మనకు ఒప్పందం ఉందని చెప్పి తెలిసింది. డెఫినెట్లీ దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనము చూస్తాము. అదేవిధంగా మీకు అందరం తెలుసు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనము చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే, బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్ అంతే. ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది. ఇట్స్ లైక్ అ సూసైడ్ బాంబర్ అని అంతే. ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక నలుగురు కూడా చంపొచ్చు. So it will be very, very heavily dealt with. So drunk and driving, so will be, already we have a lot of teams who will constitute more teams and ensure that on important days more checkings will be done. అదేవిధంగా హెల్మెట్ కూడా విల్ ఎన్షూర్ దట్ వి ఎన్ఫోర్స్ ఇట్. అండ్ ఎక్కడెక్కడ ఉంది అవసరమైతే మనం కేసు కట్టడము, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది కూడా మనం ఒక చేయడం జరుగుతుంది. ఇంకా టెక్నాలజీ అందరు కూడా తెలుసు. టెక్నాలజీ మనం లేనిది ఏ బిజినెస్ కానీ ఏ ఆఫీస్ కూడా నడవలేదు. మనం కూడా హైదరాబాద్ పోలీసు ఒక ఏఐ డ్రివెన్ పోలీసింగ్ కి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో కూడా ఒక మీటింగ్ లో కూడా గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, డ్రోన్స్ కూడా మన పోలీసింగ్ లో వాడాలని చెప్పి రికమెండెడ్. సో మనం కూడా ఈ డ్రోన్ ఎట్లా